హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన వంకాయ రెసిపీ నేను చూపించబోతున్నాను. అది వెరైటీగా ఆవిరికి చేసే వంకాయ ఫ్రై అన్నమాట. వంకాయ కొబ్బరి కారం అనుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి. మనము చిన్న చిన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి, లేతగా ఉంటాయి కదా, తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట, కమ్మగా. ఇలా చెంబులాగా తీసుకోవాలి. దాంట్లో మనము ఆయిల్ వేసేసి పోపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము వంకాయలు కట్ చేసి వేస్తున్నాం కాబట్టి వంకాయలు కలర్ మారకుండా ఉండడానికి. సో ఇలా చిన్న చిన్న వంకాయలు ఇలా మనము ఫోర్ సైడ్స్ ఇలా స్లిట్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలాంటి చెంబులాగా యూస్ చేస్తేనే మనము అదేంటి అంటే దగ్గరికి ఉడుకుతుంది అనమాట, బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా అయితే మనం కట్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీనిపైన మనము ఒక గిన్నెలో మనమైతే వాటర్ తీసుకొని పెట్టేసేయాలన్నమాట. అంటే ఆవిరికి ఉడికిస్తున్నాం అన్నట్టు. సో ఇలా మనం ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. సో దట్ మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ పట్టకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. దీనికి మనం కొబ్బరి కారం ఎలా చేయాలంటే ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి, వెల్లుల్లి కట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం కారం వేసేసి మనకు సరిపడే కారం వేసేసి మనం గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మనము గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కొబ్బరి కారము. సో ఇవి ఇలా మధ్యలో మనము వీటిని ఇలా టాస్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ అవన్నీ ఈక్వల్గా ఉడికిపోతాయి అన్నమాట, ఫ్రై అవుతాయి. సో ఇవన్నీ మధ్యలో మధ్యలో మనం టాస్ చేస్తూ ఉండాలి. ఈలోపు మనం చెప్పాను కదా, ఒక మిక్సీ జార్లో మనం ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే మనకి సరిపడా కారం వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ కూడా నేను పెళ్ళయ్యాకనే చూశాను మా అత్తయ్య దగ్గర. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు నేను సరిపడా కారం వేసుకున్న తర్వాత దీని అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, కొబ్బరి కారము. గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు మనకి ఇవైతే ఉడుకుతున్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఒకసారి మనం ఫోర్క్ తీసుకొని ఒకసారి మనము ఇలా కూర్చి చూస్తే మనకి తెలుస్తుంది ఉడికిందా లేదా అని. ఉడికిపోయింది అనమాట. సో ఇవన్నీ ముక్కలు మనం ఒక గిన్నెలో సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ చెంబులో కొంచెం ఆయిల్, కొంచెం పోపు ఇదంతా మిగిలిపోయింది కదా, దీంట్లో మనం ఇప్పుడు కొబ్బరి వేయాలి, కొబ్బరి కారం వేయాలన్నమాట. దీంట్లో మనం కొబ్బరి కారం వేసేసి దీన్ని అంతా మిక్స్ చేయాలన్నమాట. ఆ ఆయిల్, ఆ పోపు దానికి అంతా పట్టేస్తుంది అనమాట కొబ్బరి కారం అనేది. ఇప్పుడు ఈ కొబ్బరి కారం అనేది అన్నంలో కలుపుకొని తింటే అద్దరిపోతుంది అసలు టేస్ట్ అయితే. సో ఇలా మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను అన్నంలో కలిపి చూపిస్తాను మీకు. కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి కారం వేసుకొని అలా మనం సైడ్కి మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలు పెట్టుకొని తింటే అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం కారం తక్కువ చేస్తే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, కమ్మగా ఉంటుంది. అసలు కారం ఎక్కువ వేస్తే స్పైసీగా ఉంటుంది. రెండిట్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.